భవానీపూర్ అనే గ్రామంలో వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. రవి అనే 10 ఏళ్ల బాలుడు తన తాతయ్య, అమ్మమ్మలతో ఉండేందుకు వచ్చాడు. ఆ ఇంటి వెనుక భాగంలో పురాతన బావి ఉంది. ఎవరూ దానివైపు చూడకుండా ఉంటారు. రవి ఆ బావి గురించి అమ్మమ్మని అడిగాడు. ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆ బావిని 30 ఏళ్ల క్రితమే మూసేశారు అని ఆమె నెమ్మదిగా చెప్పింది. రాత్రిళ్ళు అది పేరు పిలుస్తుందంట. ఆ రాత్రి రవి మంచంలో పడుకున్నాడు. తగ్గిన గాలిలో ఆకులు తడుముకుంటున్నాయి. ఒక అన్యమైన శబ్దం వినిపించింది. రా వి. రవి దడిగా తల కప్పుతో కప్పుకున్నాడు. రవి తన కథను తన బంధువైన మీనాతో పంచుకున్నాడు. మీనాకి కొత్త విషయాలంటే ఆసక్తి ఎక్కువ. బావిని ఓపెన్ చేసి చూద్దాం అని చెప్పింది. రవి భయపడుతున్నా ఆమె వెంట వెళ్ళాడు. బావి మీద ఉన్న కప్పను నెమ్మదిగా తీశారు. గట్టిగా గొంగులు వచ్చాయి. లోపల మచ్చికలేని చీకటి కనిపించింది. ఒకచోట మసకబారిన గాలిలో వెళ్ళవద్దు అనే శబ్దం వినిపించింది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంతో బావిలో చూశారు. రవి బావిలోకి చూస్తుండగా ఒక చల్లటి నీటి చుక్క అతని తలపై పడింది. ఆకులు లేవు, మేఘాలు లేవు, కానీ నీరు. ఆయన వెనక్కి తొంగాడు. అప్పటికి మీనా అక్కడ ఏదో కదిలింది అని అరవడం మొదలుపెట్టింది. వాళ్ళు తాతగారిని కలిశారు. ఆయన వాస్తవాన్ని చెప్పాడు. లీలా అనే పాప ఒకసారి ఆ బావిలో పడిపోయింది. ఆమె ఆ బావిలోనే ఉందంట. వాళ్ళు ఆశ్చర్యంతో అతన్ని చూశారు. ఆ రాత్రి గాలి బలంగా వీయసాగింది. మేఘాలు కమ్ముకున్నాయి. ఆశ్చర్యంగా రవి, సహాయం చెయ్యి అనే శబ్దం వినిపించింది. రవి గుండె బరువుగా లాగింది. తనకు నిద్ర పట్టలేదు. రవి ఉదయం బావి దగ్గర ఒక పాత బొమ్మను చూశాడు. అది తడి ముద్దగా ఉండి ఒక కంటితో బాగోలేదు. ఇది నిన్నక్కడ లేదు కదా? మీనా అడిగింది. బొమ్మ నోరు కుట్టినట్లుగా కనిపించింది. మీనా బొమ్మను ఎత్తగానే అది ఒక్కసారి కన్ను ఎగరేసింది. విషాదభరితమైన శబ్దం, నా గాజుబంధాన్ని వెతుకు. వాళ్ళు బొమ్మను వేసి పారిపోయారు. కానీ కొద్దిసేపటికే తిరిగి వచ్చారు. వారు తోటలో వెతకడం ప్రారంభించారు. చెట్ల వేరుల మధ్య ఒక ప్రకాశించే వస్తువు కనిపించింది. అది లీలా అని చెబుతున్న చిన్న గాజుబంధం. రవి అదిని ఎత్తాడు. ఆ గాజుబంధాన్ని ఎత్తగానే చల్లటి గాలి వీయసాగింది. ఆకాశం మారిపోయింది. బావి దగ్గర ఒక ఆత్మ స్వరూపం ప్రత్యక్షమైంది. ఆమె మృదువుగా నవ్వింది. నా గాజుబంధాన్ని బావిలో వేయండి, నాకు శాంతి లభిస్తుంది అని ఆమె చెప్పింది. వారు గాజుబంధాన్ని పట్టుకుని తల ఊపారు. ఆమె దయగా వారిని చూసింది. ఆమె శాంతి కోరింది. వారు గాజుబంధాన్ని బావిలో వేశారు. అది చీకటిలో కలిసిపోయింది. ఆ వెల్లో వెలుగు తళుక్కుమంది. లీలా వెళ్ళిపోతూ చిరునవ్వు ఇచ్చింది. మరో రోజు పక్షులు గానం చేశాయి. తోట తేజోవంతమైంది. బావి వద్ద భయం ఏమీ లేదు. వెంకటమ్మ నవ్వుతూ, ఇప్పుడు సబ్బిలేని చల్లటి గాలి వేస్తోంది అన్నది. ఇది కొత్త ఆరంభం. రవి మంచంపై చిన్న చీటి చూశాడు. ధన్యవాదాలు రవి, లవ్ లీలా. అతను మీనాకి చూపించాడు. వాళ్ళు ఆశ్చర్యంగా చూసుకున్నారు. అది జీవితాంతం గుర్తుగా ఉంచుకున్నారు. తాతయ్య బావిని శాశ్వతంగా మూసివేశారు. మీనా, రవి పువ్వులు అమర్చారు. శాంతి అనే పదం రాతలో ఉన్నది. గ్రామస్తులు ప్రార్థన చేశారు. వారి ధైర్యానికి గ్రామస్తులు ప్రశంసించారు. ఆత్మలకు స్నేహితులు అనే బిరుదు పొందారు. అమ్మమ్మ వారికి లడ్డూలు ఇచ్చింది. వారు సంతోషంగా నవ్వారు. రవి అడిగాడు, ఆ పాత తలుపు వెనుక ఏముందో చూద్దాం. మీనా నవ్వుతూ తల ఊపింది. అమ్మమ్మ నవ్వుతూ, ఆద ఇంకొకసారి అన్నది. మరో కథ మొదలుకానుంది. ఆ కథ ప్రతి వేసవి పిల్లలు వినే కథగా మారింది. రవి, మీనా దాన్ని చెబుతూ పిల్లలకు ఆనందాన్ని ఇచ్చారు. లీలా ఆత్మ ప్రశాంతంగా ఉందని అంటారు. ఆమె ఇంకా వాటిని చూస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.